వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గద్దర్ అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీకి ఈ ఉగాదికి ఇస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ మాత్రం ఈ గద్దర్ అవార్డ్స్ పట్ల సుముఖంగా లేదన్న వార్తలే వినిపిస్తున్నాయి. వీటిని బాయ్కట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే అంత సాహసం గవర్నమెంట్ అగెనిస్ట్ గా చేస్తారనేది కూడా ఒక డౌటే. మరి ఏం జరిగే అవకాశం ఉంది గద్దర్ అవార్డ్స్ విషయంలో? ఎప్పుడు ఇచ్చే ఛాన్స్ ఉంది? మీరేం చెప్తారు సార్ దీనికి? గద్దర్ అవార్డులు అనేది ముందు నుంచి కూడా వివాదంగానే ఉంది. ఇంతకు ముందు నంది అవార్డులు అనేవి ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ నంది అవార్డుల స్థానంలో మళ్ళీ కొత్తగా ఏం అవార్డులు తీసుకురాలేదు. 2013 నుంచి ఇప్పటి వరకు అవార్డులు ఇవ్వలేదు. అక్కడ తెలుగుదేశం తరఫున కొంత అవార్డులు ఇచ్చారు. బీఆర్ఎస్ దీన్ని పట్టించుకోవడం మానేసింది. అయితే రేవంత్ రెడ్డి వచ్చి దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని అందరూ కూడా ఆహ్వానించారు. ఎందుకంటే ఏదో ఒక ఎంకరేజ్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీకి అవసరం. ముఖ్యంగా కళాకారులు అప్రిసియేషన్ అవార్డుని కోరుకుంటారు. డబ్బు కోసమే అందరూ సినిమాలు తీసినప్పటికి కూడా తమ సాటిస్ఫాక్షన్, ఒక నటుడిని ఒక అవార్డు ఇస్తే ఆ నటుడికి ఎంతో ఉత్సాహం వస్తుంది. ఒక డైరెక్టర్కి అవార్డు ఇస్తే అది వస్తుంది. అది అందువల్ల వాళ్ళని ఉత్సాహపరచడం, రెండు టాలెంట్ని ప్రోత్సహించడం, ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా రకరకాల అవార్డులు అనేవి ఉన్నాయి. మనకి ఆస్కార్ అనేది అంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. రెండోది బిజినెస్ పరంగా కూడా ఆ నటుడి కెరియర్, ఆ డైరెక్టర్ కెరియర్ కూడా అవార్డుతో ముడిపడి ఉంటుంది. ఒక అవార్డు, మంచి అవార్డు వస్తే అతనికి ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అవార్డులు ఇస్తానని, మళ్ళీ పునరుద్ధరిస్తానని ప్రకటించడం అనేది మంచి పని. అయితే ఆయన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం అనేది చాలామందికి ఇష్టం లేదు. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. గద్దర్ పేరు, అసలు రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటి? గద్దర్ పేరుతో ఎందుకు ఇవ్వాలి? మామూలుగా అయితే నంది అవార్డులు, నంది అనేది అందరికి తెలుసు. లేపాక్షి దీంట్లో నుంచి ఆ నంది పేరుతో అవార్డులు ఇవ్వడం అంటే ఏదో ఒక కల్చరల్ సింబల్ అనేది ప్రతి స్టేట్కి ఉంటుంది. ఆ కల్చరల్ సింబల్ తరపున ఒక అవార్డులు ఇవ్వడం ఉండొచ్చు. లేదు ఒక వ్యక్తి పేరు మీద, ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా కాబట్టి ఆయన పేరు మీద అవార్డులు, ఎన్టీ రామారావు అవార్డు, అలా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, ఇలా ఒక వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది కూడా మనకి ఎప్పటి నుంచో వస్తున్నది. అలాగే గద్దరు తెలంగాణ ఐకాన్స్లో, తెలంగాణలో ఉండే గొప్ప వ్యక్తుల్లో ఆయన గద్దరు ఒకరు. గద్దరు జీవితాంతం కూడా గుమ్మడి విటలుగా ఉండి గద్దరుగా మారి ఆయన తన విప్లవానికి, తర్వాత దళిత ఉద్యమానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన ఎంతో విశేష కృషి చేశాడు. ముఖ్యంగా తెలంగాణలో ఫోక్ సాంగ్స్ని తీసుకొని వాటిని రెవల్యూషనైజ్ చేసి ట్యూన్స్ని మార్చి ఇప్పటికి కూడా గద్దర్ పాటలు అనే పేరు ఒక బ్రాండ్ లాగా వచ్చింది. సో అలాగా గద్దరు ఒక సింబల్ ఆఫ్ తెలంగాణ, ఒక ఐకాన్ ఆఫ్ తెలంగాణ. సో ఆయన పేరుతో అవార్డు ఇస్తే తప్పేంటి? ఆయన పేరుతో అవార్డు ఇవ్వడం అనేది ఆయన్ని మనం సంస్కరించుకోవడం అనేది రేవంత్ రెడ్డి ఫీలింగ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా గద్దర్ అంటే రేవంత్ రెడ్డి పర్సనల్గా కూడా ఇష్టం. తను ఎంతో క్లోజ్గా ఉండేవాడు. అట్లాగే తెలంగాణ ఐకాను, ఒక కేసీఆర్ ఉన్నప్పుడు గద్దర్ని ఏడిపించాడు. 3 గంటల పాటు ప్రగతి భవన్ దగ్గర వెయిట్ చేయించాడు ఎండలో. ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉద్దేశంలో గద్దర్ అవార్డులు ఇవ్వడం అనేది సినిమా ఇండస్ట్రీకి సముచితమైన చర్య. అయితే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు రకరకాల కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలోని గద్దర్ని అభిమానించేవాళ్ళు, గద్దర్ అంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు కూడా గద్దర్ అవార్డు అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే గద్దర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఆయన రంగుల కళలో కొంత ఉన్నాడు, తర్వాత మా భూములు యాక్ట్ చేశాడు, కొన్ని పాటలు ఆయనవి ఉన్నాయి, ఇవన్నీ ఓకే. కానీ ఆయన మెయిన్ స్ట్రీమ్ సినిమాని చాలాసార్లు విమర్శించాడు. మెయిన్ స్ట్రీమ్ సినిమాతో, అంటే ఆయన దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా, ఫ్యూడల్ సినిమా, బూర్జువా సినిమా, దీంతో ఆయన ఐడెంటిఫై కాలేదు. కానప్పుడు ఆయనకి ఈ అవార్డులు, ఆయన పేరుతో కమర్షియల్ సినిమాకి అవార్డులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఆయన్ని గౌరవించుకోవాలంటే అనేక వేరే మార్గాలు ఉన్నాయి. ఆయన పేరుతో అవార్డు కళాకారులకు ఇవ్వచ్చు. ఫోక్ దీంట్లో తెలంగాణ ఫోక్ అనేది చాలా బలమైంది. తెలంగాణ ఫోక్లో విశిష్టమైన కృషి చేసిన వాళ్ళకి గద్దర్ అవార్డులు ఇవ్వచ్చు, ఇంకేదన్నా అవార్డులు ఇవ్వచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీకి గద్దర్ అవార్డులు ఇవ్వడం అనేది సముచితం కాదు అనేది తెలంగాణ వాదులు కానీ గద్దర్ని ప్రేమించే వాళ్ళు కూడా చెప్పే విషయం. ఆ రకంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏంటంటే గతంలో కేసీఆర్ గద్దర్ను అవమానించాడని చెప్పి ఈయన నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా పిడివాదంతో ఉన్నాడు. సలహాలు తీసుకోవాలి,
రేవంత్ రెడ్డి కూడా అన్నీ నాకే తెలుసు అనే ఒక అహంకారానికి వెళ్తున్నాడు అన్న విమర్శలు ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ సరే బీఆర్ఎస్ వాళ్ళు చేయని పని ఈయన చేస్తున్నాడు, అంతవరకు అప్రిషియేట్ చేయాలి. కానీ వాళ్ళు ప్రతిదీ రేవంత్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమం విమర్శిస్తారు కాబట్టి వాళ్ళ వ్యవహారం మామూలే. ఇంకొంతమంది అంటే గద్దర్ దళితుడు ఒక దళితుడు పేరుతో, రెండోది అతను రెవల్యూషనరీ, ఒక రెవల్యూషనరీ అంటే కూడా ఆయన ఒకప్పుడు పీపుల్స్ వార్ అనే బ్యాండ్ పార్టీకి ఆయన ఇది ఉన్నాడు. ఆయన మీద చంద్రబాబు పీరియడ్లో పోలీసులే కోబ్రాల పేరుతో ఆయన్ని చంపాలని అటాక్ చేస్తే 5 బుల్లెట్లు ఆయన బాడీలో కూడా దిగి ఆయన బతికాడు, మిరకలస్గా బతికాడు. సో ఆయన్ని చంపాలని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ట్రై చేసిందని ఆయన అనేకసార్లు విమర్శించాడు. తర్వాత చంద్రబాబు ని హక్ చేసుకొని అవన్నీ కూడా విమర్శలు వచ్చాయి. ఆయనలో చాలా మార్పులు వచ్చాయి తర్వాత. సో ఏదేమైనా ఒక దళితుడు, ఒక విప్లవకారుడు అయిన గద్దర్ పేరుతో అవార్డులు తీసుకోవడం కరెక్టా, మేము ఆయన బొమ్మని మా ఇళ్ళల్లో పెట్టుకోవాలా అన్న ఇది కొంతమందిలో ఉందని. ఇది ఎవరు ఓపెన్గా చెప్పట్లే, ఎవరు కూడా గద్దర్ని దళితుడని ఓపెన్గా చెప్పట్లేదు. కానీ ఇది కూడా అగ్రకుల, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా కమ్మ, రెడ్డి, కాపు లేదా బ్రాహ్మిన్, కొంతమంది రైటర్లు కావచ్చు, సంగీత కళాకారులు, ఈ అగ్రకులాల గుప్పెట్లోనే సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా ఉంది. సో వీళ్ళు గద్దర్ అనే ఒక దళితుడిని ఓన్ చేసుకొని ఆయన బొమ్మ తమ దగ్గర పెట్టుకొని ఆ అవార్డుని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా లేరు. అందుకనే ఇండస్ట్రీ వ్యతిరేకిస్తుంది. సో దీన్ని ఎవరూ కూడా ఆహ్వానించలేదు ఇప్పటివరకు. సో కానీ రేవంత్ రెడ్డి మాత్రం వెనకడుగు వేసేదే లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈయన టీఎఫ్డిసి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా చైర్మన్గా అపాయింట్ అయిన దిల్ రాజు వీళ్ళు అనౌన్స్ చేశారు గద్దర్ అవార్డుని ఉగాది అంటే ఉగాదికే ఇవ్వలేకపోవచ్చు ఈసారి, నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఉగాదికే ఇస్తాము, ఈసారి ఉగాదికి అటు ఇటు అవుతుంది అని చెప్పి మార్చి 13th డెడ్లైన్ పెట్టారు. ఎందుకంటే 2013 నుంచి ఆపేశారు కాబట్టి వెనక్కి వెళ్ళి ఆ సంవత్సరాలకు కూడా మేము అవార్డులు ఇస్తామని కూడా ప్రకటించారు. అంటే 2013 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్కి మేము అప్పుడు కూడా లెక్కేసి ఇస్తాము. కాబట్టి అప్లై చేయండి మీరు ఏ కేటగిరీలను కూడా వాళ్ళు కొన్ని అనౌన్స్ చేశాడు. 1 టెక్నికల్ కేటగిరీ, 2 ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ, 3 బాలల చిత్రం, 4 జాతీయ సమైక్యత, 5 పర్యావరణం, 6 చారిత్రక సంపద. ఇది కాకుండా తొలి అంటే డెబ్యూ ఫిల్మ్ అంటారు, తొలి ఫీచర్ ఫిల్ము, తర్వాత సొసైటీని ఇంపాక్ట్ చేస్తున్న ఫిల్ము, డాక్యుమెంటరీ ఫిల్ము, షార్ట్ ఫిల్ము, యానిమేటెడ్ ఫిల్ము, వీటికన్నిటికి కూడా అవార్డులు ప్రకటించారు. అట్లాగే సినిమా జర్నలిస్టులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఆ ఇయర్లో మంచి బుక్ రాసుంటే లేదా మంచి వ్యాసాలు రాసుంటే ఆ జర్నలిస్ట్కి అవార్డు, ఇవన్నీ కూడా ఇస్తామని అనౌన్స్ చేశారు. దీని పట్ల ఇప్పుడు మిశ్రమ స్పందన ఉంది. నేను ఇందాక చెప్పిన రకరకాల కారణాలతో గద్దర్ అవార్డుని చాలా సీరియస్గానే వ్యతిరేకిస్తున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ ధిక్కరించడం అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎవరు అప్లై చేసుకోకపోవడం. మాకు గద్దర్ అవార్డు వద్దనుకునే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయరు. గద్దర్ అవార్డు ఇచ్చినా పర్లేదు మేము తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఏదైనా పేరుతో మాకు ఇబ్బంది లేదు, అవార్డు అనేది ఇంపార్టెంట్, స్టేట్ అవార్డు, ఇది తెలంగాణ స్టేట్ అవార్డు అనేదాన్ని మేము గౌరవిస్తాం. అది ఏ పేరు పెట్టారనేది వాళ్ళ విషయం, మనం విభేదించవచ్చు కానీ దాన్ని వ్యతిరేకించొద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఎవరెవరు దీనికి పెడుతున్నారు, ఎవరికి అవార్డులు రాబోతున్నాయని. కొంతకాలం తర్వాత ఇది రొటీన్ అయిపోతుంది, కామన్ అయిపోతుంది. ఈ విమర్శలు ఇప్పుడు మన విభేదాలు వేరు, వ్యతిరేకత వేరు. నీతో నేను విభేదించవచ్చు కానీ అంత మాత్రం నేను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఇన్ ఎసెన్స్ చేస్తున్నది మంచి పని. ఆయన బీఆర్ఎస్ ఆపేసిన అవార్డులను మళ్ళీ పునరుద్ధరించడం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఆ మేరకి సినిమా ఇండస్ట్రీని గుర్తించాడు. సో కొన్ని విషయాల్లో అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, మిగతా సినిమా ఇండస్ట్రీని డీల్ చేసిన పద్ధతులు రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల వ్యతిరేకత వచ్చింది.